హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అమ్మ కనిష్క, నీకిష్టమైన సిద్ధుతో పెళ్లి జరగబోతుంది. త్వరలోనే నువ్వు పెళ్లిపీటలు ఎక్కుతావమ్మా. ఏంటమ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా, మీ నాన్న ఇప్పుడే మాట్లాడాడు. మరి రేపు వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు. నువ్వు మంచిగా రెడీ కా అమ్మా. సిద్ధు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలి. సరే అమ్మా. 3 years నుంచి సిద్ధుని ప్రేమిస్తున్నాను. సిద్ధు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. సిద్ధు అంటే ప్రాణం, పిచ్చి అమ్మా. చేసుకుంటే సిద్ధునే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. మరి నాన్న నా కోసం ఒప్పుకున్నాడు. మరి మీ నాన్నకు నువ్వంటే ప్రాణం కదమ్మా. నీకోసం ఏదైనా చేస్తాడమ్మా. అవునమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే. నా కోసం మా నాన్న ఏదైనా చేస్తాడు. ఇక మునిస్వామి కనిష్కను పిలవగానే, నాన్న, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నన్ను సిద్ధు చూడబోతున్నాడు. అవునమ్మా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇక మనం గుడికి వెళ్దామా? సిద్ధు కూడా వస్తున్నాడు. అదే నాన్న, త్వరగా వెళ్దాం. సిద్ధును చూడకపోతే అదోలా అనిపిస్తుంది. ఇక బసవయ్య తల్లి వెంటనే, మునిస్వామి బాగున్నావా? బాగున్నానమ్మా. మాకంటే నువ్వు రాజకీయాల్లో పెద్ద ఎత్తులో ఉన్నావు. మునిస్వామి, మరి నీ కూతుర్ని చూపెట్టవా? అగో తనే వస్తుంది, నా ముద్దుల బిడ్డ కనిష్క. ఇక విశాలక్షి వెంటనే, మన సిద్ధుకు కరెక్ట్ అయిన జోడి దొరికిందత్తయ్య. చాలా సంతోషంగా ఉంది. మరి మీ అత్త ఏమనుకున్నావు? ఎవరిని ఎక్కడ పెట్టాలనో, ఎవరిని ఏ స్థాయిలో పెట్టాలనో నాకు బాగా తెలుసు విశాలక్షి. ఇక కనిష్క వచ్చి, నమస్కారం బామ్మగారు. నమస్కారం అమ్మా. ఈ పద్ధతులు, వ్యవహారాలు బాగా నచ్చాయి మనవరాలా. ఏంటి బామ్మగారు, నన్నిప్పుడు మీరు మన్వరాలుగా స్వీకరించారా? కానీ నువ్వు నా మన్వరాలు అయిపోయావు. ఇక బసవయ్య మాట్లాడుతూ, ఇక పంతులు గారు, మా ఇంటి మహాలక్ష్మి కోడలు రాబోతుంది. మరి పూజ ఏంటో చెప్పాలి కదా, పదండి చేద్దాం. ఇక పంతులు గారు మాట్లాడుతూ, దేవుని దగ్గర పసుపు కుంకుమ చీర ఉంది. ఆ చీరను ఈ అమ్మాయికి ఇచ్చేస్తే ఇక కళ్యాణం బాగా జరుగుతుంది. ఇక మీకు ఏ ఆటంకం ఉండదు అని అనేసరికి బసవయ్య సిద్ధును పిలవగానే, సిద్ధు, నీకు చెప్పాను కదా నీకు పెళ్లి చూపులని. నువ్వు అమ్మాయిని చూడు. అమ్మాయిని చూస్తే నీకు తప్పక నచ్చుతుంది. కానీ నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరిని పెళ్లి చేసుకున్నానా? రే సిద్ధు, అంటే ఈ బసవయ్యని ఎదురిస్తున్నావా? అవును నాన్న, ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఒక్కసారి నా మాట విని ఈ అమ్మాయిని చూడు. సరే నాన్న, మీ ఇష్టానికి కాదనకుండా ఈ అమ్మాయిని చూస్తాను. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? రే సిద్ధు, ఆ చీర, కుంకుమ, పసుపు ఆ అమ్మాయికి ఇవ్వురా, కళ్యాణం బాగా జరుగుతుంది. సరేనా సిద్ధు? నాన్న, నువ్వు చెప్పినట్టు చేస్తాను అంటూ సిద్ధు తులసికి ఆ చీరను ఇవ్వగానే బసవయ్య, విశాలాక్షి, కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కనిష్క మనసులో, అంటే సిద్ధు నన్ను ప్రేమించకుండా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అసలు నేనెలా ఊరుకుంటాను? 3 సంవత్సరాల నుంచి సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నాను. అలాంటిది ఈ అమ్మాయిని లేకుండా చేసేస్తే నువ్వు నా వాడివైపోతావు. నీకోసం నేను నా ప్రాణాలనైనా తెగిస్తాను. అలాంటిది దీన్ని చంపలేనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బసవయ్య వెంటనే, ఏంట్రా సిద్ధు, ఏం చేస్తున్నావు ఇక్కడ? కోడల్ని పెట్టుకొని ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తున్నావురా? చెప్పాను కదా నాన్న, ఎందుకంటే ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నాకెవరు ఇష్టం లేదు నాన్న. ఇంకోసారి నన్ను బలవంతం పెట్టకండి, లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నాన్న అని అనేసరికి బసవయ్య మౌనంగా ఉండిపోతాడు. ఇక కనిష్క ఇంటికి రాగానే కోపంతో బోళ్లను విసిరేస్తుంటే, ఇక మునిస్వామి మాట్లాడుతూ, కనిష్క, నువ్వెందుకు అలా చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సిద్ధుని సొంతం కావాలి అనుకుంటున్నావు కదా. సిద్ధుని మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నావు కదా. నాన్న, సిద్ధు నాకే సొంతం. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నాకెంత కోపం వస్తుంది నాన్న. నా ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించు. అమ్మ కనిష్క మెదడుతో కాస్త ఆలోచించాలి. సిద్ధుని ఎలా సొంతం చేసుకోవాలి అని అనుకోవాలి. సిద్ధుని సొంతం చేసుకోవాలంటే తులసిని లేకుండా చేయాలి. ఇక నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక సిద్ధు నీ సొంతం అవుతాడు. మీ నాన్న ఏం చేస్తాడనుకున్నావు? ఈ రాజకీయాలంటే, పైకి ఎదగాలంటే ఎవరినో ఒకరిని బలిస్తేనే కదా రాజకీయాల్లో పైకి ఎదుగుతాం. అలాగే నువ్వు కూడా అమ్మా. సిద్ధుకు నచ్చిన అమ్మాయి ఉంది కదా,
ఆ అమ్మాయిని లేకుండా చేసేస్తే ఇక నీకు సిద్ధు సొంతమవుతాడు. అవును నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఆ అమ్మాయిని లేకుండా చేస్తేనే కదా సిద్ధు ఇక నా సొంతమవుతాడు అనుకుంటూ కనిష్క ఇక గట్టిగా నవ్వుతుంది. ఇదిలా ఉండగా తులసి ఏమో, ఏంటి మీరు ఏం చేస్తున్నారు? అయినా ఈ తాంబూలాన్ని నాకెందుకు ఇస్తున్నారు? ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని తప్ప నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. ఏంటి బుద్ధిండి మాట్లాడుతున్నావా? అయినా నీకిలా కాదు. పోలీస్ వాళ్ళకి కంప్లెయింట్ ఇస్తాను. అప్పుడే నిన్ను చూసుకుంటారు. ఏంటండి కళ్యాణి గారు, పోలీసులకు చెప్తారా? సరే చెప్పండి. ఇక తులసి మనసులో, అవును వీడు పెద్ద రౌడీ కదా! నేను పోలీసులకు ఫోన్ చేస్తే ఈ రౌడీ నన్నేమైనా చేస్తే, అమ్మో! మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడమే బెస్ట్. లేకపోతే నా వెనక ఫాలో అవుతాడు. ఏంటి కళ్యాణి గారు, ఏం ఆలోచిస్తున్నారు? మీరంటే నాకిష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చాలి కదా! మీరంటే నాకిష్టం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో! ఏంటండి అలా మాట్లాడుతున్నారు కళ్యాణి గారు? మరి మీ ప్రేమను పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి. నేను చేసేస్తాను. మరి నా కోసం మీరు చనిపోతారా? వెళ్ళి చనిపోండి అని అనేసరికి సిద్ధు ఇక కత్తితో చేతిని కట్ చేసుకోబోతుండగా ఇంతలో తులసి చూసి, ఏంటి ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? నేనేదో అలా అంటే నువ్వు చేసేస్తావా? అవును కళ్యాణి గారు, మీకోసం నేనేదైనా చేస్తాను. మీరు చావమంటే ఇప్పుడే ఈ క్షణమే మీ కళ్ళ ముంగట చనిపోతాను అని అనేసరికి భయంతో తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. తులసి మనసు మార్చుకొని సిద్ధుని పెళ్లి చేసుకుంటుందా? లేకపోతే కనిష్క తులసిని పైకి పంపించడానికి ప్రయత్నం చేస్తుందా? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.